హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. నేను ఇక్కడ ఆలియా కట్ డ్రెస్సెస్ అనేవి చిన్నపిల్లలవి ఎలా కట్ చేసుకోవాలో కుట్టాలో చూపిస్తానండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఒక డ్రెస్ అనేది ఆలియా కట్ ఎలా కట్ చేసుకోవాలి కుట్టాలి మొత్తం కూడా చూపించాను. నేను ఇది మొత్తం కూడాను ఒక చీర తీసుకొని 3 డ్రెస్సులు ఇలా స్టిచ్ చేశానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి కిడ్స్వి చూపిస్తున్నాను. ఒకరు 5 ఇయర్స్, ఇంకొక బేబీ వచ్చేసి 3 ఇయర్స్ అండి. ఆ డ్రెస్సెస్ నేను ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూపిస్తాను. ప్రీవియస్ వీడియో చూడనట్లయితే ఒకసారి చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక్కడ లైనింగ్ని సమానంగా ఇలా కట్ చేసి తీసేసుకోండి. ఈ మెజర్మెంట్స్ వచ్చేసి 5 ఇయర్స్ బేబీ మెజర్మెంట్స్ అండి. 5 ఇయర్స్ బేబీకి వచ్చేసి బాడీ హైట్ తీసుకోండి. ఇక్కడ బాడీ హైట్ వచ్చేసి నేను 11 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ 11 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఇంకొక చివర కూడా 11 ఇంచులకి ఇలా మార్క్ చేసేసుకొని స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసి తీసేసుకోండి. ఇప్పుడు డ్రా చేసిన దానిపైన ఇలా కట్ చేసి తీసేసుకోండి. ఇది మనకు బాడీ పార్ట్కి సరిపోతుంది. ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డ్లో ఉంది. దీన్ని ఇంకొక ఫోల్డ్ పెట్టేస్తే మనకు 4 మడతలుగా వచ్చేస్తుంది. ఇక్కడ కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలాగా పెట్టేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ అనేది అవతల వైపున ఉండేలాగా పెట్టేసుకోండి. ఇప్పుడు నడుము కొలత వచ్చేసి 26 ఇంచులు ఉందండి. 26 ఇంచులు అంటే 4 భాగము 6.5 ఇంచులకు వస్తుంది. 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని ఖర్చుల కోసానికి 1.5 ఇంచు మార్క్ చేసుకోండి. ఇక్కడ నెక్కి అలాగే షోల్డర్కి కలిపి 5 ఇంచులు మార్క్ చేసేసుకోండి. నెక్ కోసానికి 2 ఇంచుల ఒక దగ్గర మార్క్ చేసేసుకోండి. 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ విడ్త్ తీసుకోండి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5కి మార్క్ చేసుకున్నాను. ఇలా స్క్వేర్ లాగా తీసేసుకొని పెట్టేయండి. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేశానండి. ఇక్కడ 3.5 ఇంచుల దగ్గరికి ఇలా వీ షేప్లో డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ వీ షేప్లో మిడిల్లో ఒక మార్క్ పెట్టేసుకొని ఈ మిడిల్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైన్ని ఇలా కలుపుతూ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసానికి 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసేసుకొని ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము నడుము కొలత తీసుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ ఇలా డ్రా చేసేసుకొని తీసుకోండి. ఇప్పుడు నడుము కొలత దగ్గర 6.5 ఇంచులు ఉంది కదా, 6.5లో సగం 3.5 దగ్గర మార్క్ పెట్టేసుకొని చివరిన ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసేసుకొని ఈ 2 మార్కులని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు నెక్ కట్ చేసుకోకుండా మిగతా అంతా కూడా కట్ చేసి తీసేసుకోండి. మార్క్ చేసిన ప్రకారంగా ఇలా కింద అలాగే ఆమ్ రౌండ్ దగ్గర కట్ చేసుకోండి. ఇక్కడ ఖర్చుల దగ్గర టస్క్ పెట్టేసి తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 సపరేట్ చేసి తీసుకోండి. లోపల ఉన్న క్లాత్ ఉంది కదా, అది తీసేసుకొని అది బ్యాక్ పార్ట్ కిందకి తీసుకోండి. ఈ పైన ఉన్నది మనం నెక్ డ్రా చేసుకున్నాం కదా, వీ నెక్, అది ఫ్రంట్ పార్ట్కి తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ తీసుకొని లోచంక అనేది డ్రా చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో లోచంక తీసుకుంటాం కదా, ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా ఉండేలాగా డ్రా చేసేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఆలియా కట్ కోసానికి ఇక్కడ కింద దగ్గర నుంచి పైకి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు స్కేల్తో ఈ 3 ఇంచుల దగ్గర నుంచి చివరి వరకు ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకొని తీసుకోండి. ఇప్పుడు టేప్ని ఇక్కడ నుంచి పెట్టేసుకొని అందులో సగంని మార్క్ చేసేసుకోండి. 3.5కి మార్క్ చేసుకొని ఇప్పుడు కిందకి ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఇలా మార్క్ పెట్టేసుకోండి ఇక్కడ వరకు. ఇది ఆలియా కట్ షేప్ రావడం కోసం అండి. ఇప్పుడు మనము ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి తీసుకోండి. ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్లో ఆలియా కట్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్లో మనము నెక్ డ్రా చేసుకోవాలి. దానికోసానికి నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు ఉండేలాగా మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇక్కడ కింద నుంచి మనకు 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. పైన మనకు 2 ఇంచులు ఉంది కదా, ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకొని 2.5 ఇంచులకి మార్క్ పెట్టేసుకొని ఇలా స్క్వేర్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది ఎలా అయితే డ్రా చేసామో అలా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాము. బాటమ్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి తీసేసుకోండి. ఇప్పుడు మనకు బాటమ్ పార్ట్లో కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ లైనింగ్ పైన 18 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. టోటల్ లెంత్ 20 ఇంచెస్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ 20 ఇంచెస్ తీసుకోవాలి. లైనింగ్ వచ్చేసి ఒక 2 ఇంచులు తక్కువ తీసుకున్నాను. ఇక్కడ 18 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకొని కట్ చేసుకొని తీసుకోండి. ఇది మనకు బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. మనము 18 ఇంచెస్ తీసుకున్నాం కదా, 18 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేసి తీసుకోండి. అంటే 21 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి. మనం ఆలియా కట్ కోసానికి ఎంతైతే ఎక్స్ట్రా పెట్టుకుంటామో అది యాడ్ చేసుకోవాలన్నమాట.
18కి 3 అనేది యాడ్ చేసి తీసుకున్నాను. 21 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకొని కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు పైన మనకి 3 ఇంచెస్ ఆలియా కట్ కోసం తీసుకున్నాం కదా, ఆ 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇంకొక చివర కూడా 3 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టేసుకొని స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చుల కోసానికి 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1.5 ఇంచ్ అనేది ఇలా మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ దగ్గరికి ఇలా స్కేల్తో క్రాస్గా లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసి తీసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఖర్చుల కోసానికి 1.5 ఇంచులు మార్క్ చేసాం కదా, అక్కడ ఒక టస్క్ పెట్టేసి తీసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్లో కూడా 1.5 ఇంచ్కి మార్క్ పెట్టేసుకొని ఇలా కట్ పెట్టి తీసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా బాటమ్ పార్ట్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందామండి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కోసానికి చీరలో నుంచి తీసుకున్నానండి. లాంగ్ డ్రెస్కి 2.25 ఇంచుల క్లాత్ అయితే సరిపోయిందండి. ఇక్కడ చిన్నపిల్లలకి 2.25 ఇంచులు క్లాత్ ఉంది. ఆ 2.25 ఇంచుల్లో నుంచి 4 మడతలుగా పెట్టేసుకొని ఇలా సగం కంటే కొంచెం ఎక్కువ కట్ చేసి తీసుకున్నానండి. 3 ఇయర్స్ బేబీకి సగం కంటే కొంచెం తక్కువ హైట్లో క్లాత్ని తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నది మనకి 20 ఇంచెస్ పైనే తీసుకున్నాను అనమాట. అలా మీరు కట్ చేసి తీసేసుకోండి. ఇక్కడ మనకి చీర ఫ్యాబ్రిక్ వచ్చేసి పైన కింద అంచు సేమ్ ఉంది కాబట్టి ఇలా ఇద్దరికి వచ్చిందండి. సో అది ఒకసారి చూసి తీసుకోండి. ఇక్కడ 5 ఇయర్స్ బేబీస్కి మనకు హైట్ 20 ఇంచెస్ కదా, ఆలియా కట్ కోసం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుంటే 23 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకొని ఈ 23 ఇంచెస్ దగ్గరికి క్లాత్ని కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు 20 ఇంచెస్ దగ్గర స్కేల్తో ఇలా లైన్ అనేది డ్రా చేసి తీసుకోండి. ఇప్పుడు చివర్లో ఖర్చుల కోసానికి 1.5 ఇంచ్కి మార్క్ చేసి తీసుకొని ఈ ఖర్చుల దగ్గర పాయింట్ దగ్గర నుంచి పైనకి ఇలా స్కేల్తో క్రాస్గా లైన్ డ్రా చేసేసి తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బాటమ్ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసానికి ఇంకొక పీస్ ఉంది కదా, మనకి ఇది మీటర్ లెక్కన వచ్చింది కదా, మనకు 2.25లో 2 పీసెస్ లాగా వస్తాయి. సో ఇంకొక పీస్ అనమాట ఇది బ్యాక్ పార్ట్కి సరిపోతుంది. ఇక్కడ మనకి 4 మడతలుగా వేసేసుకొని మనకు 20 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. మనకు హైట్ వచ్చేసి 20 ఇంచులు సరిపోతుంది కదా, 20 ఇంచులకి ఇలా మార్క్ చేసి కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇది బ్యాక్ పార్ట్కి సరిపోతుంది. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో బాటమ్ పార్ట్లు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కట్ చేసి తీసుకున్నాం కదా, అది మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2 డ్రెస్లకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. ఇక్కడ బాడీ పార్ట్కి కొంచెం జాయింట్ వచ్చింది, 5 ఇయర్స్ బేబీస్ది. ఇలా జాయింట్ చేసి తీసుకున్నాను. మనకి చీరలో 3 డ్రెస్సెస్కి మనం కట్ చేసుకుంటే చీరలో కొంచెం క్లాత్ కూడా వేస్ట్ అవ్వదండి. సో మనం ఇలా 3 డ్రెస్సెస్ని ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, అవి ఇలా పెట్టేసి అడ్జస్ట్ చేసుకొని మనం పిన్స్ పెట్టేసి తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్కి పై వైపున్న లైనింగ్ పెట్టేసి నేను ఇలా పిన్స్ పెట్టేసి అటాచ్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను ఇక్కడ నెక్ దగ్గర ఎలాంటి పీస్ అనేది యాడ్ చేయట్లేదు, నార్మల్గా స్టిచ్ చేసి రివర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఫ్యాబ్రిక్కి కరెక్ట్ వైపున లైనింగ్ పెట్టేసి ఇలా పిన్స్ పెట్టి కట్ చేసి తీసుకున్నాను. ఇలా మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను స్లీవ్లెస్ తీసుకున్నానండి. స్లీవ్లెస్కి చిన్న ఇలా హిల్స్ లాగా కుచ్చులు పెట్టి తీసుకున్నాను అనమాట. మనకి మిగతా క్లాత్లో మనకి హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి. నార్మల్గా పిల్లలకి హ్యాండ్స్ బాగోదని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను అనమాట. మిగిలిన క్లాత్లో మనకి నాడాలు వస్తాయి, అలాగే హ్యాండ్స్కి కుచ్చులు పెట్టుకోవడానికి కూడా క్లాత్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంత క్లాత్ అయితే ఉంటుంది. 2 ఫ్రాకులు కట్ చేసిన తర్వాత అనమాట ఇది. ఇప్పుడు మనకి ఇలా స్ట్రేట్గా ఉన్న పీసెస్లో మనం వెనకాల టై చేసుకోవడానికి నాడాలు అనేవి కట్ చేసుకోవాలి. పిల్లలకి నాడాలు పెడితేనే ఫ్రాక్ అనేది బాగుంటుంది కదా, నడుమేలాగా మనము లూజే పెట్టుకుంటాం కాబట్టి టై చేస్తేనే టైట్ ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు డబుల్ ఫోల్డ్లో ఇలా పెట్టేసుకొని ఇలా కింద క్రాస్గా కట్ చేసుకుంటే మనకు వెనకాల టై చేసుకోవడానికి నాడాలు అనేవి రెడీ అయిపోతాయి. సో ఇలా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ 3 ఇయర్స్ బేబీ ఫ్రాక్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను వీడియో అనేది ఫాస్ట్గా చూపించాలనుకుంటున్నాను అండి, వీడియో లెంతీ అవుతుందని. సో ఇక్కడ హైట్ వచ్చేసి 10 ఇంచెస్ అండి, మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది. కట్టింగ్ వచ్చేసి హైట్ కొలతలు ఒకటే తేడా ఉంటాయండి. సో ఇలా 10 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని పైన షోల్డర్ విడ్త్ నెక్ విడ్త్ కోసానికి 5 ఇంచులు మార్క్ చేసేసుకోండి.
మీకు కొంచెం విడ్త్ అనేది తక్కువ కావాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి 4.5కి మార్క్ చేశాను. ఆమ్ రౌండ్ అనేది సేమ్గా ఉంటుందండి, పెద్ద తేడా ఏమి ఉండదు 2 ఇయర్స్ చేంజ్గా ఉన్న పిల్లలకి. ఇక్కడ 3 ఇంచెస్ వచ్చేసి నెక్ డౌన్ డ్రా చేస్తున్నాను. మనం 3.5 తీసుకున్నాం కదా 5 ఇయర్స్కి, ఇక్కడ 3 ఇంచెస్ సరిపోతుందండి. ఇలా సేమ్ బాడీ పార్ట్కి మనం ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే వీ షేప్ కట్ డ్రా చేసామో అలాగే మొత్తం కూడా సేమ్ అండి. ఇక్కడ ఆలియా కట్ మాత్రం 2.5 ఇంచులు తీసుకున్నాను. మనం అక్కడ 3 ఇంచులు తీసుకుంటాం కదా, సో మిగతా అంతా కూడా సేమ్ అండి. సో ఇలాగా కట్ చేసి తీసేసుకొని బ్యాక్ పార్ట్ కూడా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్లో కూడా నెక్ అనేది నేను 3 ఇంచెస్ తీసుకున్నానండి. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసి తీసేసుకున్న తర్వాత మనము కింద బాటమ్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ పార్ట్ హైట్ వచ్చేసి 17 ఇంచెస్ అండి, అంటే లైనింగ్ వచ్చేసి మనం 15 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆలియా కట్ కోసానికి పైన 2.5 ఇంచులు తీసుకోవాలి. అంటే మొత్తము బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి 17 + 2.5 తీసుకోవాలి, అంటే 19.5 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసి తీసుకున్నాం కదా, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకొని కట్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ 3 ఇయర్స్ బేబీ ఫ్రాక్ అనేది ఇలా ఫాస్ట్గా చూపించాను, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుందనండి. సో మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా 3 ఇయర్స్ బేబీ ఫ్రాక్ అనేది చూపిస్తాను. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలనేది చూద్దామండి. ఇక్కడ 5 ఇయర్స్ బేబీ ఫ్రాకే నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఒక ఫ్రాక్ అనేది మనం స్టిచ్చింగ్ చూసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం సేమ్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ బాడీ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ ఫ్యాబ్రిక్కి పై వైపున లైనింగ్ని పెట్టుకున్నాం కదా, సో ఇక్కడ నెక్ దగ్గర కుట్టేసి తీసుకోవాలి. నెక్ దగ్గర చంక భాగం దగ్గర కుట్టేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా వీ నెక్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ నెక్ కోసానికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏం యూస్ చేయట్లేదు, జస్ట్ కుట్టి రివర్స్ తీసుకోవాలనుకుంటున్నాను. సో మొత్తం కూడా కుట్టి నేను రివర్స్ తీసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకొని కట్స్ పెట్టేసుకొని రివర్స్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఆలియా కట్ ఉంది కదా, సో అక్కడ ఇలా కుట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్ వైపుకి తిప్పుకున్న తర్వాత ఒక కుట్టు వేసేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఆలియా కట్ షేప్ ఇలా వస్తుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసుకుందాము. ఫ్రంట్ పార్టే తీసుకున్నాను నేను. ఇక్కడ ఖర్చుల కోసానికి 1.5 తీసుకున్నాం కదా క్లాత్ని, ఆ క్లాత్ని వదిలేసి మిగతా క్లాత్ అంతా కూడా ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు చివరన కూడా 1.5 ఇంచుల క్లాత్ని ఖర్చుల కోసం వదిలేయాలి. ఇప్పుడు మనకు ఈ కుచ్చులన్నీ కూడా ఫ్రంట్ పార్ట్లో మనకి ఆలియా కట్ ఉంది కదా, అదనేది సరిపోయేలాగా ఉండాలన్నమాట. ఆ విధంగా మనం కుచ్చులన్నీ కూడా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఆలియా కట్ వచ్చిన దగ్గర మిడిల్ పాయింట్ ఒకసారి చూసుకోండి, అటువైపున ఇటువైపున సమానంగా ఉండాలన్నమాట కుచ్చులు. అలా మీరు కుచ్చులు పెట్టేసుకొని తీసుకోండి. ఈ విధంగా కుచ్చులు పెట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిడిల్లో ఆలియా కట్ చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసేసుకొని ఈ మిడిల్ అనేది ఇలా పెట్టేసుకొని సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ ఉంది కదా, లైనింగ్ క్లాత్ని కూడా సేమ్ ఇదే విధంగా కుచ్చులు పెట్టి తీసేసుకోండి. ఇలా కుచ్చులు పెట్టి తీసేసుకొని మనకి ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసి తీసుకోవాలి. ఇలా మనకి లైనింగ్ కూడాను ఖర్చుల కోసానికి 1.5 వదిలేసుకొని మిగతా అంతా కూడా కుచ్చులు పెట్టి తీసేసుకోవాలి. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కుచ్చులు పెట్టి తీసుకున్నాం కదా, ఇప్పుడు అది మనకు లైనింగ్ని రివర్స్ వైపున పెట్టేసుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని పైన ఇలా పెట్టేసుకొని ఒకసారి చూసుకోండి కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకొని ఇప్పుడు ఒక కుట్టు అనేది వేసి తీసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ రెండింటిని జాయిన్ చేసేటప్పుడు కుచ్చులు కరెక్ట్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. కుచ్చులు అనేవి మనకు కుట్టులో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చూసుకుంటూ ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ని తీసేసుకొని ఈ విధంగా పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. మనము అటాచ్ చేసుకునేటప్పుడు కుచ్చులు అనేవి కుట్టు లోపలికి వెళ్ళకుండా చూసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా చూసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఆలియా కట్ అనేది షేప్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. మనకి ఇలా వచ్చేసింది. నెక్స్ట్ మనము బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో మనకు స్ట్రేట్ కట్ ఉంది కదా, సో స్ట్రేట్గా కుచ్చుల్ని ఇలా పెట్టేసుకుంటూ రావాలి. ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే కుచ్చులు ఎంత సైజ్ పెట్టుకున్నామో అంతే సైజ్ పెట్టుకుంటే మనకు బ్యాక్ పార్ట్ కూడా సరిపోతుంది. అలాగా ఖర్చుల కోసానికి 1.5 ఇంచులు వదిలేసుకొని మిగతా మధ్యలో అంతా కూడాను కుచ్చులు అనేవి ఇలా పెట్టేసుకోండి. ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఈ కుచ్చులు పెట్టుకున్న దాన్ని చెక్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి ఇలా పెట్టి చూసేసుకోండి. ఆ తర్వాత లైనింగ్ని కూడా ఇలా పెట్టి కుచ్చులు పెట్టేసుకోండి. ఖర్చుల కోసానికి 1.5 వదిలేసి మిగతా అంతా కూడా ఇలా కుచ్చులు పెట్టేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తూ ఒక కుట్టు వేసేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు
బాడీ పార్ట్ ఉంది కదా, బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు అటాచ్ చేసేటప్పుడు మనకి ఎప్పుడైనా కూడా కుచ్చులు అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. ఫైనల్గా మనకు అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసుకుంటే ఇలా వచ్చేసాయి అనమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర మనకి రివర్స్ తీసుకున్నాం కదా, రివర్స్ తీసుకున్న తర్వాత దానికి ఇలా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి పై వైపున. మనం ఇక్కడ లేస్ అటాచ్ చేస్తాం కదా, సో లేస్ అటాచ్ చేయడానికి నీట్గా రావాలంటే మనకి ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వీ షేప్ చుట్టూ కూడాను కుట్టు వేసేసి తీసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్లో కూడా ఒక స్టిచ్ వేసేసి తీసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్కి ఇలా మ్యాచింగ్ లేస్ ఒకటి అటాచ్ చేశానండి. ఇక్కడ వీ షేప్ దగ్గర ఇలా లేస్ అనేది ఇలా పెట్టేసుకొని అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇలా క్లాత్ అనేది కొంచెం పై వైపుకు ఉండేలాగా లేస్ని పెట్టేసుకొని అటాచ్ చేస్తూ రావాలి. ఇక్కడ వీ షేప్ దగ్గరికి వచ్చిన తర్వాత కిందకి కుట్టు వేసేసుకోవాలి. నెక్ చుట్టూ కాకుండా ఇలా స్ట్రైట్గా కిందకి ఇలా లేస్ని పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు కింద మనకి కుచ్చులు అటాచ్ ఉన్నాయి కదా, ఆ కుచ్చులు అటాచ్ దగ్గరికి వచ్చిన తర్వాత లేస్ని ఆ కుట్టు వెంబటి వేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ మనకి లేస్ అనేది ఇట్లా ఫోల్డింగ్ పెట్టుకోవాలి టర్న్ చేసే దగ్గర. ఇప్పుడు కింద మనకి కుట్టు అనేది ఖర్చుల క్లాత్ ఉంది కదా, అది పై వైపుకు ఉండేలాగా పెట్టేసుకొని ఇలా లేస్ని అటాచ్ చేసుకోవాలి. చివరిన లేస్ అనేది కట్ చేసేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు ఉంది కదా, ఇంకొక వైపున కూడా లేస్ని ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి కాకుండా నడుం దగ్గర నుంచి స్టార్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ కింద ఖర్చులు ఉన్నాయి కదా, సో క్లాత్ అనేది పై వైపుకు ఉండేలాగా పెట్టేసుకొని లేస్ని అటాచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా అన్నమాట. ఇలా పై వైపుకు ఉండేలాగా పెట్టేసుకొని ఇలా లేస్ని అటాచ్ చేస్తూ నెక్ వరకు కుట్టుకుంటూ రావాలి. ఇలా లేస్ అటాచ్ చేసిన తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇలా మనకి లేస్ అనేది నీట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు లేస్ కుట్టుకున్న తర్వాత షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని రెండు వైపులా షోల్డర్ జాయింట్ చేసి తీసేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ వైపున కూడా మనం రివర్స్ తీసుకున్న తర్వాత కుట్టు వేయలేదు కదా, ఇప్పుడు ఇక్కడ కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా రెండు వైపులా కూడా హ్యాండ్స్ దగ్గర ఇలా కుట్టు వేసేసి తీసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కుట్టు వేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ మనకి డిజైన్ వేసుకోవడానికి ఇలా క్లాత్ అయితే మిగిలింది కదా మనకి, ఈ క్లాత్లో నేను ఈ క్లాత్ని కుచ్చులు పెట్టేలాగా తీసుకున్నాను అనమాట. పీకో చేసుకున్నాను. రెండు వైపులా పీకో చేసేసుకొని తీసుకొని నేను కుచ్చులు అనేవి పెట్టుకున్నాను అనమాట. మనకు విడ్త్ వచ్చేసి 3 ఇంచుల విడ్త్ ఉంటే సరిపోతుందండి. మీకు ఉన్న క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసి తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇంచెస్ వెడల్పులా ఉండేలాగా క్లాత్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పీకో చేసి తీసుకున్నాను. రెండు వైపులా ఇలా పీకో చేసేసి తీసుకున్నాను. ఇప్పుడు చివరిగా మడిచి కుట్టేసుకొని ఇలా కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేసుకుంటే మనకు హ్యాండ్కి అటాచ్ చేస్తే నీట్గా ఉంటుంది. ఇలా రెండు హ్యాండ్స్కి సరిపోయేలాగా కుచ్చులు పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ దగ్గర జాయిన్ చేయాలి. ఇప్పుడు మనం కుచ్చులు పెట్టుకున్న దాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని మిడిల్ చెక్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ముందుకి వెనకాలకి సమానంగా ఉండేలాగా ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చివరిగా స్టిచ్ వేసేసుకోవాలండి. సో ఇలా చివరిగా స్టిచ్ వేసేసుకుంటే మనకు హ్యాండ్ అనేది నీట్గా కనబడుతుంది. మనకు స్లీవ్లెస్ ఉన్న డ్రెస్సెస్కి ఇలా డిజైన్ చేసుకోవచ్చు. మనం ఈ క్లాత్లో హ్యాండ్ కూడా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అండి. సో పిల్లలకి కాబట్టి ఇలా పెడితే నీట్గా ఉంటుంది హ్యాండ్స్ అనేవి. ఈ విధంగా రెండు వైపులా హ్యాండ్స్ దగ్గర స్టిచ్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ మనం నాడా కోసం తీసుకున్నాం కదా క్లాత్ని, వెనుక టై చేసుకోవడం కోసానికి వాటిని ఇలా రివర్స్ వైపున పెట్టేసి ఇలా స్టిచ్ వేసేసుకొని తీసుకోవాలి. చివరిన మనము క్రాస్ షేప్లో కట్ చేసాం కదా, ఆ క్రాస్ షేప్లో ఇలా కుట్టేసుకొని రివర్స్ తీసేసుకోవాలి. ఇలా రెండు నాడాలను కూడా రెడీ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టు అనేది మనకు జాయింటింగ్ కింద వైపుకు ఉండేలాగా ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు వైపులా నాడాలని బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి కింద బాటమ్ పార్ట్లో లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ని చివరిగా ఇలా మడిచి కుట్టుకోవాలన్నమాట. ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా లైనింగ్ ఇలా కుట్టి తీసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింటింగ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ ఖర్చులకి 1.5 వదిలేసాం కదా,
1.5 ఇంచుల దగ్గర నుంచి మనం సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి. రెండు వైపులా కూడా సేమ్ 1.5 ఇంచు వెడల్పుతోనే మనం కుట్టు వేసుకున్నామంటే ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇక్కడ మనకి లోపల నాడా స్టిచ్ చేసుకున్నాం కదా, అది ఇలా లోపలికి పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. మొత్తం కూడా 1.5 ఇంచుల వరకు పెట్టేసుకోవాలి. నడుం దగ్గర కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చివరికి కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఖర్చుల కోసానికి క్లాత్ అవసరం లేదు కదా కింద. ఇక్కడ నడుం తర్వాత మనకి కిందకు వస్తూ ఇక్కడ కుట్టుని ఇలా చివరి వరకు తీసుకుంటూ రావాలి. ఈ విధంగా మనం రెండు వైపులా స్టిచ్ చేసి డబుల్ స్టిచ్ వేసుకున్నామంటే ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనకి కింద చివర జాయింటింగ్ దగ్గర ఎక్కువ తక్కువ క్లాత్ అనేది రాకూడదండి, ఈక్వల్గా వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇలా కుట్టుకుంటే మనకు ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది ఇలా కంప్లీట్ అయిపోతుందండి. ఫైనల్గా ఫ్రాక్ లుక్ ఇలా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో 3 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కూడా స్టిచ్ చేశాను. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఒక శారీలో ఇలా 3 డ్రెస్సెస్ని స్టిచ్ చేశాను. సో ఫస్ట్ వీడియోలో పెద్దవాళ్ళకి ఫ్రాక్ అనేది ఎలా కుట్టాలనేది చూపించాను. ఆలియా కట్ కుర్తీ అండి ఇది. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.